Subscribe to Color Frames. రోహిత్ శర్మ కెప్టెన్ గానే కాకుండా బ్యాట్స్మెన్ గా ముంబై ఇండియన్స్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 5 సార్లు ఎంఐని ఛాంపియన్ గా నిలబెట్టాడు. జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. 2011 మరియు 2024 మధ్య రోహిత్ 221 మ్యాచ్లలో 217 ఇన్నింగ్స్లలో 5731 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు 36 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని టాప్ స్కోర్ అజేయంగా 109 పరుగులు. రోహిత్ శర్మ 2011 జనవరి 8న ముంబై ఇండియన్స్ లో చేరాడు. జట్టుతో 14 సంవత్సరాల అనుబంధాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్షణాన్ని ముంబై ఇండియన్స్ గుర్తు చేసుకుంది. రోహిత్ తన 14 ఏళ్ల జర్నీని ముంబై ఇండియన్స్ వీడియోలో చూపించింది. ఈ వీడియోలో రోహిత్ జట్టులో చేరడం దగ్గర నుంచి కెప్టెన్ గా మారడం, ఆటగాడిగా విజయవంతం అయిన క్షణాన్ని చూపించింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ధోని సారథ్యంలో చెన్నై 5 సార్లు టైటిల్ నెగ్గింది. గతేడాది ఇరు జట్లలో 2 మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో ముంబైకి రోహిత్, చెన్నైకి ధోని తమ కెప్టెన్సీ పదవులను వదులుకున్నారు. రోహిత్ డెక్కన్ చార్జర్స్ తో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అయితే 2011లో జరిగిన మెగా వేలంలో రోహిత్ కోసం బెంగళూరు, ముంబై, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరికి ముంబై ఇండియన్స్ రోహిత్ ని దక్కించుకుంది. దాంతో ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 5 టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. కాగా రోహిత్ 14 ఏళ్ల జర్నీకి సంబంధించిన ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.